హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. వీటి ఛార్జీలు భారీగా పెంపు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వినియోగిస్తున్నారా? అయితే మీకు ఓ షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. ఇక వివిధ కార్డుల సర్వీసు ఛార్జీలను భారీగా పెంచేసింది. మీరు క్లాసిక్, సిల్వర్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులు వినియోగిస్తున్నట్లయితే వాటి వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ రూ. 125 ప్లస్ జీఎస్టీ కలిపి ఏకంగా రూ. 200 అయితే పెంచేసింది. వీటితో పాటు యువ, గోల్డ్ కాంబో డెబిట్ కార్డులు వినియోగిస్తే వీటిపై ప్రస్తుత వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ రూ. 175 ప్లస్ జీఎస్టీ కలిపి ఏకంగా రూ. 250 అయితే పెంచేసింది. ఇక ప్లాటినం డెబిట్ కార్డు వార్షిక సర్వీసు ఛార్జీని రూ. 250 ప్లస్ జీఎస్టీ నుంచి రూ. 325 అయితే పెంచేసింది. ఇక ప్రైడ్ లేదా ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వార్షిక సర్వీసు రూ. 350 ప్లస్ జీఎస్టీ కలిపి ఏకంగా రూ. 425 పెంచేసింది. ఇక రివార్డు పాయింట్లు కూడా ఎత్తివేసింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగిస్తే ఇంతకాలం ఆ కార్డుతో ఇంటి అద్దె కట్టినట్లయితే రివార్డు పాయింట్లు వచ్చేవి. ఇక ఏప్రిల్ 1 నుంచి రివార్డు పాయింట్లను కూడా ఎస్బీఐ ఎత్తివేసింది. ఇక మొత్తంగా 2024-2025 కొత్త వార్షిక సంవత్సరం నుంచి ఎస్బీఐ వినియోగదారులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అందరి వద్ద ఏదో ఒక రకమైన కార్డు ఉన్నందున అందరిపైన ఎంతో కొంత భారం పడటం ఖాయం.